గార్లిక్ బ్రెడ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం నేను 10 గ్రామ్స్ ఆఫ్ బటర్ తీసుకున్నాను. అలాగే గార్లిక్ కూడా తీసుకున్నాను. నేనైతే గార్లిక్ లవర్స్, గార్లిక్ ఎక్కువ వేసుకున్నాను. అలాగే కొంచెం పెప్పర్ కూడా తీసుకోండి. ఇంకా ఈ మూడింటిని అయితే గ్రైండ్ అయితే చేసేసుకోండి మిక్సర్ లో. మన గార్లిక్ బటర్ స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇక్కడ బ్రెడ్ ప్లేస్ లో చపాతీ అయితే తీసుకుంటున్నాను. ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న గార్లిక్ అండ్ బటర్ పేస్ట్ ని చపాతీ పైన అయితే వేసాను. ఇంకా వేసి ఇలా అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేశాను. మీకు కావాలంటే ఇందులో కొంచెం ఆరిగాను, చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం యాడ్ చేయట్లేదు. నేనైతే ఇక్కడ సూపర్ ఫ్లేవర్ ఇచ్చే కొత్తిమీరని అయితే యాడ్ చేశాను. ఎప్పుడు బ్రెడ్ కాకుండా ఇలా చపాతీతో కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ చపాతీని పాన్ పైన అయితే వేసి రోస్ట్ చేస్తున్నాను. అయితే లో ఫ్లేమ్ పెట్టి డౌన్ సైడ్ అయితే ఫస్ట్ రోస్ట్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల చూడండి చపాతీలో చిన్న చిన్న బబుల్స్ వచ్చాయి. బాగా పొంగింది. నాకైతే ఇలా వస్తే చాలా ఇష్టం. నెక్స్ట్ అయితే ఈ చపాతీని రివర్స్ చేసి ఇంకో సైడ్ కూడా రోస్ట్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మన బటర్, గార్లిక్ అలాగే కొరియండర్ వచ్చేసి పర్ఫెక్ట్ గా అయితే రోస్ట్ అవుతాయి. చూసారు కదా, చాలా ఎంబీగా అనిపిస్తుంది. ఎప్పుడు గార్లిక్ బ్రెడ్ కాకుండా ఈ గార్లిక్ చపాతీని కూడా ట్రై చేయండి. కన్ఫర్మ్ గా మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.